కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ను స్థానిక ఎమ్మెల్యే మట్ట రాగమైతో కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఫుడ్ పార్క్ నిర్మాణం చేసినట్లు మంత్రులు తెలిపారు. నబార్డు నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఫుడ్ పార్క్ను అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీ పాదరావు గారి తనయుడిగా రైతు పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డు నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, మెగా ఫుడ్ పార్క్ సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం. ఆ రోజు ఆలోచన చేసినాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి మాకు అవకాశం దొరికింది, ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబడి వదిలిన బట్టు విక్రమార్కుడులా మాకు రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఈ రోజు కూడా మరొక రూల్ కట్ట పట్టుకొని నిలబడ్డారు మా వెనకాల. పొద్దున 8 గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది. అంటే ఆయన పని సంకల్పన గురించి మేము చెప్తా ఉన్నాం. మా సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు రాగమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావన చేయటం, ఇక్కడ ఎట్లన్నా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలనో దాని గురించి ఒక సమిష్టి ఆలోచన చేయాలి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ స్థిరపడ్డ అనేక మంది పరిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం, మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక 7-8 మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంత వాసుల తరఫున, ఈ జిల్లా వాసులందరి తరఫున వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.